ఈ రోజు పని తొందరగా అయిపోతుంది అనుకున్న రోజు లేట్ అయితే. హలో దోస్తులు, వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారా? నా పేరు రాణి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు పొద్దున నేను 5:30కే లేచిన, అయినా సరే పని లేట్ అయింది. ఎందుకు అయిందో నాకు అసలు అర్థం కాదు. ఓకే, ఈ రోజు నేను పాలకూర పప్పు చేస్తున్నా. దానికి కావాల్సినంత పప్పు తీసుకొని ఇంకా 2 times వాష్ చేసేసుకొని ఇంకా పాలకూర కూడా కట్ చేసి వాటర్ లేసి పెట్టి ఇప్పుడు పాలకూరని గట్టిగా వాటర్ లేకుండా విండేసుకొని ఇంకా పప్పులు అయితే వేసేస్తున్నా. ఈ పాలకూర కట్ చేసే లోపే టైం అంతా అయిపోయినట్టు. యాక్చువల్ గా నేను బీరకాయ వండుదాం అనుకున్నా, ఇంకా పాలకూర ఖరాబ్ అయిపోతుందేమో అని చెప్పేసి పాలకూర వండుతున్నా, లేకపోతే నైటే కట్ చేసి పెట్టుకుంటున్నా. పప్పులకు పాలకూర కూడా వేసిన తర్వాత దాంట్లోకి ఇంకా కారము, ఉప్పు, పసుపు, నూనె, కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే కారం వేసేసిన, ఇంకా పచ్చిమిర్చి వేయలేను. దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా చింతపండు, అంతే. ఇంకా మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేయడమే. ఇంకా విజిల్స్ అన్ని అయిపోయిన తర్వాత మంచి పప్పు ఉడికిన తర్వాత పప్పునైతే రుబ్బుకోవాలి పప్పు గుత్తితో. మరి మెత్తగా ఉడికిందంటే రుబ్బాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ వేసేసుకున్నా, ఇంకా మరీ గట్టిగా అయిందని ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి ఇంకా దాంట్లోకి అయితే పోపు పెడుతున్నా. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంకా పసుపు, అంతే. పోపు వేసేసుకొని పప్పులు వేసుకోవాలి. పప్పు రెడీ. లైక్ చేసి సబ్స్క్రైబ్